దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి అంశము 133వ కీర్తన. దాన్ని యాత్రా కీర్తన అని రాయబడి ఉంటుంది. అది దావీదు రాసినటువంటి కీర్తన. చాలా ఫేమస్ కీర్తన అది. దాంట్లో ఉన్నది 3 వచనాలు, కానీ అర్థం మాత్రం చాలా అద్భుతమైనటువంటిది. 133వ దావీదు కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. ప్రతిష్టాభిషేక తైలము. ఇప్పుడు ఆ తైలాన్ని అహరోను తల మీద పోస్తారండి. ఆ తైలాన్నే ప్రధాన యాజకుడిని అభిషేకించడానికి ఆయన తలపైన పోయబడినటువంటి ఆ తైలములో ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారో చూసారా? ఎన్ని పదార్థాలు, అన్ని పదార్థాలు మేళవించి వాటిని కలిపి చేస్తేనే అది చాలా సువాసన వెదజల్లే పరిమళ తైలం అవుతుంది. హల్లెలూయా. అంతే తప్ప ఒక్కొక్కటి విడివిడిగా తీసుకొస్తే అంత సువాసన రాదు. అందరూ కలిసి ఏకాత్మతో ఏక మనస్సుతో మొర్ర పెడితే ఎలా అవుతుందంట? అది సువాసన గల ధూపము దేవుని దగ్గరికి. హల్లెలూయా. కొన్ని సంఘాలలో కొందరు ఆరాధన చేస్తుంటే కొందరు పక్కన వాళ్ళ వైపు చూస్తుంటారు. కొందరు వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో చూస్తారు. కొందరు ఏమని వాళ్ళలాగా రిసీవ్ చేసుకుంటున్నారో వీళ్ళలాగా ఉన్నారో చూస్తారు. అక్కడ వాళ్ళకి ఏకాత్మ ఉండదు అనమాట. వాళ్ళకి అసలు ఏమంటారు, దాంట్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. మన సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది నాకు కామెంట్స్ చేసిన వాళ్ళు, ఫోన్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, అందరూ నోరు తెరిచి పాడుతున్నారండి, అందరూ కనులు మూసుకున్నారండి, అందరూ చప్పట్లు కొడుతున్నారండి, అందరూ ఏకీభవిస్తున్నారండి. మా సంఘంలో అలా ఉండదండి. కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది చేతులు కట్టుకొని నుంచుంటారు, కొంతమంది మౌనంగా నుంచుంటారు, కొంతమంది కళ్ళు తెరిచి పాస్టర్ గారి వైపు చూస్తుంటారు. ఇలా అనేక మంది అలా చెప్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఏదో మనకు చాలా పెద్ద గొప్ప సంఘం అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడిచ్చిన ఏకాత్మ ఏక మనసును బట్టి ఆయనకి వందనాలు. హల్లెలూయా. ఇంతమంది స్త్రీలను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ డిస్టర్బెన్స్ రాకుండా నడిపించడం అనేది లోకంలో అన్నిటికంటే చాలా 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 పెద్ద ఉద్యోగం. అది చాలా పెద్ద ఉద్యోగం. అది ఎందుకు, మీరు పక్కింటోళ్ళు 4 రోజులు మాట్లాడుకుని 5వ రోజు మాట్లాడుకోరు. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటే ఏమైనా మనం వచ్చినప్పుడు వాళ్ళతో మేము మాట్లాడంగానే అక్కడ అడుగుతామండి అంటారు. ఎందుకు మాట్లాడరంటే రీజన్స్ ఉండవు అక్కడ. ఇద్దరు స్త్రీలు కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుంటే, కొలీగ్స్ ఉంటారు ఆఫీస్లో, వాళ్ళు మాట్లాడుకోరు. వాళ్ళు అంటే 2-3తో మాట్లాడతారు, వాళ్ళతో నేను మాట్లాడనని చెప్తుంటారు. ఎందుకంటే పడదు అక్కడ, యూనిటీ ఉండదు అక్కడ. కాబట్టి మనం ఇంతమంది 100 మంది సంఘంలో ఉన్నా కూడా పాస్టర్ గారు ఏం చెప్తున్నారో ఆ మాటకి అక్కడ లోబడి అదే మాటను ఫాలో అవ్వడం అనేది పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యం. అది ఆ పరిమళ తైలము ఎవరు? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. తైలము పరిశుద్ధాత్ముడే. ఎక్కడైతే ఆ యూనిటీ ఉందో అక్కడ నుంచి సువాసన వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని ఇంగ్రీడియంట్స్ కలిసినటువంటి ఆ పరిమళ ద్రవ్యాన్ని ఏం చేస్తారంట? అహరోను తల మీద పోస్తారంట. అప్పుడు అది ఆయన గడ్డం మీద నుంచి ఇలా అంగి అంచుల మీద నుంచి ఇలా కారి 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 ఎక్కడికి వస్తుందంట? ఆయన అంగి మించి కిందకి వెళ్ళిపోయి అంగి అంచుల వరకు అది దిగజారిన తర్వాత దాన్ని దిగజారిన పరిమళ తైలము వలె ఈ యొక్క యూనిటీ అనేది ఉంటుంది అని మనకి దావీదు రాస్తున్నాడు. ఆ పర్ఫ్యూమ్ అక్కడికి వేసాక ఏమవుతుందంటే స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఆ సువాసన. అది బయటకు వచ్చి ఆ పరిమళ ద్రవ్యం ఆయన తల మీద వేస్తే ఏమవుతుందంట? స్ప్రెడ్ అవుతుందంట అది. ఇక ఆ వాసనకి ఇంకెవరు వెళ్ళలేరు కదా. అది ఆ స్థలమంతా కూడా ఆకర్షించబడతారు అక్కడ. హల్లెలూయా. మన దేవుని దగ్గరికి ఆకర్షించడానికి కారణం సంఘం యొక్క యూనిటీయే, మన యొక్క కలిసి చేసేటువంటి ప్రార్థనలే. మనం అందరూ ఏకాత్మతో మనం ఒక ప్రార్థన చేస్తుంటే కొంతమంది కూర్చున్న వాళ్ళు బాబు మనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం చేసుకుంటూ ఉంటారు అక్కడ. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో వాళ్ళ కోసం చేసుకుంటూ ఉంటారు. నేను చెప్తాను చాలామందికి, ఇక్కడ మీరు ప్రార్థనలో ఏ అంశాలైతే 21 రోజులు దేవుడిచ్చాడో అది ఏకీభవించడానికే రండి. మీ గురించి మీరు చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర చేసుకోండి, అంతేనా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? 21 దినాలలో కొన్ని అంశాలు దేవుడిచ్చారు.
ఒకరు దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఏకీభవించడానికి, ఏక మనసుతో ఉండడానికి, ఏక ఆత్మతో ఉండడానికి మీరందరూ వచ్చారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ఇక్కడ దీని గురించి ప్రార్థన చేస్తుంటే ఒంట్లో బాగాలేదు ఆవిడ గురించి అని చేయకూడదు. లాస్ట్లో పాస్టర్ గారికి ఆ రిక్వెస్ట్లు ఇచ్చేస్తారు. మీరు కూడా వ్యక్తిగతంగా కొన్ని చేసుకోండి అని చెప్తానే నేను అప్పుడే చేసుకోవాలి. వ్యక్తిగతంగా చేసుకోండి అని చెప్పినప్పుడు మీ గురించి అప్పుడు చేసుకోవాలి. మనము సంఘపరంగా చేయడానికి కొన్ని వాటి గురించి ఇక్కడికి వస్తాం. దానితో మీరు ఏకీభవిస్తేనే ఇక్కడ ఫలితం ఉంటుంది. అదర్వైజ్ మీకు ఫలితం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి సువాసనలో మీరు పాలిభాగస్తులుగా ఉండలేకపోతారు. అలాంటి వాళ్ళు రాకపోవడమే మంచిది. కలిసి ఏకాత్మతో పనిచేసేవారు మాత్రమే ఆయన తోటలో పనివారు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మేడగదిలో నిలిచి మీరు ఒకటే విషయంగా కనిపెట్టండి. అప్పుడు వాళ్ళందరూ మేడగదిలోనికి వెళ్ళిపోయి ఏం చేసి ఉంటారో ఎప్పుడు చెప్తుంటాను మీకు నేను. ఆ 120 మంది కూడా ఏకాత్మ ఏక మనస్సుతో వాళ్ళు దేవునిని స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. అక్కడ కూర్చొని మాకు ఉద్యోగం లేదు, మాకు వ్యాపారం లేదు, ఈ టైంలో నేను వచ్చేసాను, ఈ ఏజ్లో నేను వచ్చేసాను, పేతురు గారికి ఒక కుమార్తె కూడా ఉందని చరిత్రకారులు చెప్తున్నారు, నా భార్యను విడిచిపెట్టి వచ్చేసాను, ఆవిడ కొంచెం చూడండి, ఆ పిల్లకి కొంచెం పెళ్లి చేయండి, ఈ విషయాలు అక్కడ లేవు. అలా ఉంటే పేతురు మీదకి ఆత్మ రాదు అక్కడ. ఎప్పుడైతే మీకు సంఘం ఒక పిలిపిచ్చి ఉపవాస ప్రార్థనలు అని మీ పాస్టర్ గారు చెప్పారో ఆ ఉపవాస ప్రార్థన అంశాలు ఏంటో అవే చెయ్యాలి. మరొకసారి ఇది ఎడ్యుకేషన్. మీకు ఏకాత్మతో ఏక మనసుతో కూడినటువంటి ఆ ప్రార్థన. ఇప్పుడు ఈమె చేస్తున్నప్పుడు ఇంకోళ్ళు నిద్రపోకూడదు. ఈమె చేస్తున్నప్పుడు నువ్వు నీరసంగా గోడకి చారబడిపోయి ఎందుకు వచ్చిన బాధ బాబోయ్, గంటసేపు చేస్తుంది ఏంటి ఆవిడ అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండుట కంటే వెళ్ళిపోవడం చాలా మంచిది. అటువంటి రాకపోవడం నాకు చాలా ఇష్టం. కాబట్టి వచ్చిన వారు ఎలాంటి వారు అయి ఉండాలంటే ఒకరు ప్రార్థన చేస్తుంటే ఈ పోరాటంలో యెహోషువ కిందన కత్తి దూసినట్లు ఉండాలి. పైన ఎవరు మన మోషే గారు చేతులు పైకెత్తుతూ ఉన్నప్పుడు మీ అందరూ ఒకరు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు, ఎదర్ లైన్లో ఎవరో, మీరందరి చేతుల్లో ఏముండాలి? కత్తులు ఉండాలి. అసలు ఆ మెయిన్ అని మీరు చెప్తూ ఉన్నప్పుడు అవునయ్యా జరిగించు, అవునయ్యా చేయి నాయన. ఈ యూనిటీ ఏం చేస్తుందంటే శత్రువు మీద జయమిస్తుంది. ఎప్పుడైనా సరే కలిసి ఉండుట ద్వారా శత్రువు ఓడిపోతాడండి. నీవు విడిపోవడం ద్వారా శత్రువు నెగ్గుతాడు. మీరు ఎప్పుడైతే యూనిటీగా ఉంటారో శత్రువుకి అక్కడ ఎప్పుడు కూడా ఓటమియే. ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి. ఒక అంశంగా మనం ప్రార్థన చేస్తున్నామయ్యా, మా సంఘంలో ఇలాంటి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వారిని ఒక్కసారి ముట్టి స్వస్థపరచండి అంటే వెనకాల ఇంతమంది కూడా ఏకీభవిస్తున్నాం. అది నిలబడుతుంది అక్కడ? పారిపోతుంది. ఆ శత్రువు ఓడిపోతున్నాడు. అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు 140 ఎన్నో రిక్వెస్టులు పెట్టేశారు. ఈరోజు చూసారా మీరు ఎంతమంది స్వస్థతా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో? వారి కొరకు మనం ప్రార్థన చేసినందుకు వాళ్ళు వందనాలు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఈ ప్రేయర్ రిక్వెస్ట్ల వల్ల. నాకు కూడా షుగర్ నీల్ రిపోర్ట్ వచ్చిందమ్మని ఒక ఆవిడ, నేను మీరు చెప్పిన తర్వాత వాటర్ తాగి ప్రార్థనలో ఏకీభవించి అప్పుడు నేను మరుసటి రోజు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నాకు నీల్ రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యాలు దేనికి చేస్తున్నాడంటే నేను మీరు కలిసి చేస్తున్నాం కనుక, మీరు నాకు సహకరిస్తున్నారు కనుక. ఈ ప్రార్థనలని అనౌన్స్ చేయగానే అందరూ చక్కగా యోధుల్లాగా తయారై వచ్చేస్తున్నారు కాబట్టి, మీ హృదయాలంతా ఇక్కడ లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. హల్లెలూయా. వైద్యులు సహితము విడనాడబడిన సమస్యలకి జవాబులు ఎందుకు వస్తున్నాయ్యా అంటే మన యూనిటీయే. ఖచ్చితంగా మన ఏకముగా కలిసి మనం చేస్తూ ఉంటే ఆ రోగానికి సంబంధించినటువంటి శత్రువు పారిపోతున్నాడు, అంతే పారిపోతున్నాడు. ఇలాగే మనము ఏ విషయానికైనా, నేను ఒకసారి కరోనా టైంలో అయితే చెప్పాను, విషయం తెలియదు, ప్రార్థన చేస్తాను ఏకీభవించడంతే. విషయం తెలియదు, ప్రభు కూర్చోమన్నారు, స్తుతించమన్నారు, మొర్ర పెట్టమన్నారు, ఆయన సన్నిధిలో గడపమన్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకోమన్నారు అని చెప్పాను. అందరూ లోబడ్డారు. 70 మందిని కూడుకున్నాం అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ రారు కాబట్టి ఈ 70 మంది మాత్రం వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు మానుకుని ఊర్లు వెళ్ళాల్సిన వాళ్ళు రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించుకుని, ఎందుకంటే మన చర్చిలో ఉన్న వాళ్ళు దెబోరా వాళ్ళు కూడా వేరే ఊరు వెళ్ళాలి, ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించుకున్న వాళ్ళు. ఎందుకు ఉండమన్నారో 7 రోజులు దేవుడు మాకు తెలియదు అని అమ్మాయి క్యాన్సిల్ చేయించుకుని భార్యాభర్తలు ఇద్దరు
కాబట్టి ముంబై నుంచి ఎంతమంది ఆ గల్లీల్లో చనిపోయినా సరే మన సంఘం నుంచి ఒక్కరు కూడా, ఏ ఊర్లలో ఉన్నవాళ్ళు, హల్లెలూయా, అన్ని ఊర్లలో ఉన్నవాళ్ళు, అన్ని దేశాలలో ఉన్నవాళ్ళు, అన్ని ప్రాంతాలలో ఉన్నవారు, మన సంఘంలో ఉన్నవారు, కరోనాతో ఒక్కరు కూడా చనిపోయిన వారు మన సంఘంలో లేనేలేరు. ఎందుకని 7 రోజులు ఉండమన్నారు? ఆ జాన్వరి నెలలో ప్రభు అంటే ఉగ్రత రాబోతూ ఉంది, ఏదో మూతులకి గుడ్డలు కట్టుకుని అందరూ వెళుతున్నారు, స్పష్టంగా చూపించారు. అది అసలు ఆ పేరు ఇంకా చైనాలో కూడా రాలేదు అప్పటికి, మనకు చెప్పేటప్పటికి ప్రభు. మేము నమ్మాము దేవుడి మాట, మీరు కూడా నేను చెప్పగానే మీరు విన్నారంతే, అది విశ్వాసంతో విన్నారు. ఎందుకు ఇది అంటే తెలియదంట. ఎందుకు రమ్మన్నారు పాస్టర్ అమ్మగారు అంటే మాకు తెలీదు, దేవుడు చేయమన్నారు. చూడండి, ఇది ఉపవాసం ఉండమన్నారు మా పాస్టర్ అమ్మగారు, తెలియదంట, దేవుడు చెప్పారు. ఏదో ఒక ఉగ్రత ఉపద్రవం రాబోతుందంట, మా దేశం మీదకి రాబోతుందంట, దాని నుంచి తప్పించబడాలంట. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఏం చూపించారు దేవుడు? చెట్ల తొర్రల్లో మనల్ని దాస్తున్నారు. ఎలిజబెత్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అందరినీ ఒక్కొక్కరిని చూపిస్తున్నారు, చెట్ల తొర్రల్లో దాసేస్తున్నారు దేవుడు వాళ్ళని. ఇదేంటి, ఏమవుతుంది, ఎందుకు చెట్ల తొర్రల్లో దాస్తున్నారు? దేవుడు ఆత్మీయ అర్థాలు చాలా చక్కగా చూపిస్తూ ఉంటారు. నిజంగా అలాగే లోపల దాచబడ్డాం కదా అందరం, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు దాచబడ్డాం. అయితే ఆ శోధకుడు దుష్టుడు నేను ఉన్నానని వచ్చాడు సంఘంలోనికి, 2-3 దగ్గరికి వచ్చాడు, కానీ వాడు జయించాడా, మనమే జయించామా? హల్లెలూయా. ఆక్సిజన్ స్టేజ్లోనికి వెళ్ళిన వాళ్ళు అనేక మంది చనిపోయారు. మన వాళ్ళు ఆక్సిజన్ స్టేజ్లోనికి వెళ్ళిన వాళ్ళని కూడా బయటకు లాక్కొచ్చేసారు దేవుడు. ఈరోజు వరకు సజీవ సాక్షులుగా, ఆరోగ్యవంతులుగా వాళ్ళందరూ ఉన్నారు. అది యూనిటీ అంటే. యూనిటీ ఎంత గొప్ప యుద్ధాన్ని చేసిందో చూడండి, అక్కడ శత్రువుని ఎలా ఓడించిందో చూడండి. ఎప్పటికీ ప్రేయర్ వారియర్స్ అయినా మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది అదే. అలానే మీకు చాలా సమస్యలు ఉంటాయి, నేను కాదని చెప్పట్లేదు. ప్రతి ఒక్కొక్కరికి వారి వారి గృహాలలో వారికి సమస్యలు ఉంటాయి. నీవు నా పని చేస్తే నేను నీ పని చేస్తానంటాడు ఆయన. నీవు నా పని చేయి, ఫస్ట్ మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకు అన్నీ ఇస్తాను. ఇది నువ్వు చేయలేకపోతూ ఉంటావు. స్వార్థము ఈ పనిని చేయించలేకపోతూ ఉంటుంది. యూనిటీలో నిలబడలేని వాళ్ళు ఎవరంటే స్వార్థపరులండి. నేను వేరు, నేను సపరేట్ అనేటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు యూనిటీలో ఉండలేరు, కలవలేరు అనమాట. గుంపుతో కలవలేరు. నేను చాలా గ్రేట్ అనుకుంటారు, వాళ్ళ డబ్బును బట్టి, వాళ్ళ చదువును బట్టి. కొంతమందికి ఇవేమి ఉండక్కర్లేదు, ఊరికినే అలా ఫీల్ అవుతుంటారు. ఏం ఉండవు కొంతమందికి, కానీ వాళ్ళు ఏదో పెద్ద చాలా సపరేట్ అన్నట్లు, చాలా వేరే అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు ఎవరంటే గర్విష్ఠులు, స్వార్థపరులు. వాళ్ళకంతా సపరేట్ కావాలన్నమాట. వీళ్ళని ఒక బ్యాచ్ అంటాము, ఏమంటే కోరహ బ్యాచ్. అది ఎవరు వాళ్ళు? కోరహ బ్యాచ్. ఏమంటాడు? సేవకుడు చెప్పిందే వినాలా? సేవకుల్లా ఆయనే వెయ్యాలా అని? నేను వేరు, నేను చేసినా జరుగుతుంది అక్కడ. నేనే గొప్పవాడిని అసలు సంఘంలో, నేను లేకపోతే అక్కడ ఏమీ అవ్వదు. నేనే కదా అది చేసా, నేనే కదా ఇది చేసా, నేనే కదా తలుపులు తీసా, నేనే కదా ఇది చేసా, నేను లేకపోతే అసలు పాస్టర్ గారికి అవ్వదు అన్నాడంటే వాడు కొరహు. నాదేముందండి, ఈ పని దొరకటం నాకు మహాభాగ్యం. అసలు నాకు దేవుడు ఇచ్చారంటేనే ఆ ఆధిక్యత అండి. అసలు కార్పెట్ ముట్టుకోగలుగుతున్నానంటే దేవుని కృపండి. ఈ సుగంధ సంభారము మేళవించి చేసేటువంటి పనిని ఎవడు పడితే వాడు చేయడానికి లేదు. ఆయన ఎవరికి ఇచ్చారో వారే ఆ పని చేయాలి. అందరూ ముట్టేసుకోవడానికి లేదు. అది దాంట్లో నైవేద్యం తర్వాత ఉప్పు కలుపుతారు వాళ్ళు. అక్కడే కిందన ఉంటుంది నిర్గమకాండలోని 34వ వచనంలో. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు పరిమళ ద్రవ్యమును అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చెప్పున కలుపబడి, అదేమవుతుంది? యూనిటీ. కలుపబడి తర్వాత ఉప్పు గలది అయి స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది అయిన సుగంధ ధూప సంభారము. హల్లెలూయా. ధూపము మనం అనేక సార్లు చూస్తాము. ఆరాధన మనం యూనిటీతో చేస్తూ ఉంటాం, మనం కలిసి చేస్తూ ఉంటాం, ఒకే స్వరం. ఈ పిల్లలందరూ ఒకేలాగా ఉన్నారు, పిల్లలందరిది ఒకే వయసు ఎలా వస్తుందండి అంటే పరిశుద్ధాత్మ శక్తితో వస్తుందని చెప్పాను. అది పరిశుద్ధాత్మ శక్తి పిల్లల్లోనూ లేదు, నాలోనూ లేదు. అది యూనిటీ. దేవుని యొక్క శక్తి ఎక్కడుందో, ఆ దేవుని యొక్క పవర్ ఎక్కడుందో పరిశుద్ధాత్ముడే అసలు సువాసననిచ్చేవాడండి. ఒంటరిగా నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు గదిలోనికి వచ్చేటువంటి ఆ పరిమళ ద్రవ్యపు ఆ స్మెల్ అసలు మనం వర్ణించలేమండి.
అదే మనం ఇంట్లో సరిగ్గా లేదనుకోండి, ఇప్పుడు మీ ఇల్లు సరిగ్గా లేదు, ఇది రెండవ పాయింట్ కింద తీసుకోండి. మీ ఇల్లు సరిగ్గా లేదు. సరిగ్గా లేదంటే అర్థం ఏంటంటే డాడీ అటు, మమ్మీ ఇటు. పిల్లలు ఇంక అసలు దానికి పడమరో తెలియదు, ఉత్తరో తెలియదు, వాళ్ళు అటు అటు. ఇప్పుడు ఇలా ఉన్న ఇల్లులు ఎలా ఉంటాయి అంటారు? దేవునికి ఇష్టమైనట్లు ఉంటాయా? యూనిటీ లేని చోట అసలు దేవుడు ఉండడండి. ఒక్కసారి భార్యాభర్తలు ఇద్దరు కూడా చిన్న మాట అనుకుని చూడండి, ప్రార్థన రాదు వాళ్ళిద్దరికి. ప్రార్థనలో వాళ్ళు ఏకీభవించలేరు, అసలు ప్రార్థన రాదు. అది పొడి పొడిగా ఉంటుంది, అది చాలా పొడి పొడిగా ఉంటుంది. ఇంకా అలాంటిది పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి అనుకోండి ఇంట్లో, అసలు యూనిటీయే లేదనుకోండి, అప్పుడు వెంటనే ప్రభువు యొక్క ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతే దుష్టుడు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు. దుర్వాసన వస్తుంది అక్కడి నుంచి, ఆ ఇంట్లో నుంచి ఎవ్వరు కూడా ఆ ఇంటి వైపు చూడడానికి ఇష్టపడరు. 24 గంటలు కరిచేసుకుంటూ ఉంటారు, కొట్టేసుకుంటూ ఉంటారు, తిట్టేసుకుంటూ ఉంటారు, అనుకుంటారు మనుషులు. దుర్వాసన వస్తుంది ఆ ఇంట్లో నుంచి, దేవుని ఆత్మ అక్కడ నివాసము ఉండదు. యూనిటీ ఎక్కడుందో అక్కడ నుంచి సువాసన వస్తుందండి. నిజంగానే ఈ మాటలన్నీ కూడా చాలా ఎగ్జాక్ట్గా కరెక్ట్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రాసినవి. సహోదరులు అంటే ఒకే ఉదరము నుంచి వచ్చిన వాళ్ళలాగా మనం ఉండాలి, ఒకే తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళలాగా మనం ఉండాలి. అప్పుడు అక్కడ ఏముంటుందంట? శాశ్వత జీవం ఉంటుందంట. హల్లెలూయా. శాశ్వత జీవం అంటే అర్థం ఏంటండి? శాశ్వత జీవం ఉండే ప్లేసు పరలోకం. అంటే అక్కడ అది ఎలా ఉంటుంది పరలోకంలో? ఇప్పుడు ఓహో మీ డాడీ రిచ్చా, మా డాడీ పూరా అని ఉంటుంది అక్కడ, ఏమన్నా అలా ఉంటుంది అన్నమాట ఇది. హల్లెలూయా. శాశ్వత జీవం ఉంటుందంట. మనం అందరం ఒకేలాగా సహోదరుల్లా ఉన్నామనుకోండి, ఒకే ఉదరంలో నుంచి వచ్చిన వాళ్ళం మనం అందరం కూడా. వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళ చిన్నోళ్ళు, వీళ్ళ పెద్దోళ్ళు, అలా అసలు సంఘంలో ఉండడానికి వీల్లేదు. అందరము సమానమే, దేవునికి అందరము సమానమే, సేవకునికి కూడా అందరూ కూడా సమానం. డబ్బులు ఇచ్చే వాళ్ళని ఒకలాగా, డబ్బులు ఇవ్వలేని వాళ్ళని ఒకలాగా. సంఘ కాపరి ఎక్కడైతే చూడడో అక్కడ నిజంగా ఒక యూనిటీ, ఒక మంచి పరిమళ ద్రవ్యపు వాసన వస్తుందండి అక్కడ. అలాంటి సంఘముగా మన సంఘం కాదు, చూస్తున్న వాళ్ళు అనేక సంఘాలు ఉండాలి. మనకి ఈ పేరు కూడా వచ్చింది. మీ పాస్టర్ గారు ఏం చెప్తే అది వింటారు కదా మీరందరూ చాలా యూనిటీగా ఉంటారు కదా. కాబట్టి మా సంఘం అయితే అలా లేదు, అందరూ బ్యాచ్ల కింద డివైడ్ అయిపోయి ఉన్నారని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆవిడొక బ్యాచ్, ఈవిడొక బ్యాచ్, ఆ పురుషుల్లో ఆయన ఒక బ్యాచ్. ఇక్కడ అంతా బాగానే ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఒకడేదో చెప్తాడు, ఒక స్వార్థపరుడు. అప్పుడు అవునండి నాకు అలాగే అనిపించింది. వీడి దగ్గర కోరహ దగ్గరికి ఇంకొంచెం కలిశారు కదా, అందరు కలిసి చచ్చిపోవడానికి. కలిసారా లేదా చెప్పండి? ఇతని దగ్గర కొంతమంది కలిశారు. అదే కాకుండా అలాంటి మాటలు అక్కడ మాట్లాడుతున్నప్పుడు అసలైనటువంటి దేవుని భక్తుడైతే ఏం చేస్తాడో తెలిసి అక్కడికి వెళ్ళి అలా కాదు, ఇలా జరుగుతుంది, ఇలా మాట్లాడకూడదు, ఇలా మనం ఉండకూడదు, ఈ రోజు నుంచి అలా మీరు కామ్ డౌన్ అవ్వండి, ఇలా ఉండకూడదని వారిద్దరి మధ్యలో సమాధానం తెచ్చాడు అనుకోండి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. అది సంగతి అక్కడ. ఇలాంటి డిస్టర్బెన్స్ ఎక్కడైనా జరుగుతుంది ఒక మూలనని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి సమాధాన పరచాలి, అది తప్పని వార్న్ చేయాలి, అంతేగాని ఉప్పేసి రాకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ఆ మాటలకి ఇంకొంచెం చక్కగా యాడ్ చేసి ఇంకొంచెం రుచినిస్తారు అక్కడ. ఇంకొంచెం రుచినిచ్చినప్పుడు వీడి బలం పెరుగుతుంది. శాతానుగాడికి అక్కడ సంఘానికి డ్యామేజ్ అవుతూ ఉంటుంది అక్కడ. కాబట్టి అలాంటిది ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే, ఒకరు మాట్లాడుతుంటే ఏం చేయాలి? వెంటనే నీవు సమాధానపరచాలి, ఖండించాలి. ఇలాంటి గుంటనక్కలు వస్తూ ఉంటారు సంఘంలోనికి, ఇలా అంట కదా, అలా అంట కదా. ఇది అక్కడ యూనిటీని చెడగొట్టే వాళ్ళు శాతానులు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్న మనకే కాదు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళకు కూడా పనికి వస్తుందని ఈ యొక్క ఐక్యత గూర్చిన వర్తమానం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నిజంగానే మన సంఘాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంఘాలలో పాపం పాస్టర్స్ పడుతున్న బాధ, ఎందుకంటే యూనిటీ లేకండి. పాపం చాలామంది పాస్టర్స్ ఏడుస్తారు. వాళ్ళు చాలా ఆ సంఘం కొన్ని సంఘాలలో అయితే దీంట్లోంచి వెళ్ళిన వాళ్ళు ఇంకొక సంఘం పెట్టేసుకుంటుంటారు. దీంట్లోంచి కొంచెం సంఘ పెద్ద అనేవాడు, కొంచెం జ్ఞానం తెలిసినవాడు, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, లేదంటే పాటలు పాడడం వస్తే చాలు, పక్కకి వెళ్ళిపోయి వేరే సంఘం పెట్టేస్తారు. అప్పుడు శాతానుడు లీడ్ చేస్తూ ఉంటాడు దాన్ని. ఇక్కడ ఈ పాస్టర్ గారు ఇంకా ఆ బెంగతోటి ఉన్నటువంటి ఆ అభిషేకాన్ని కోల్పోయి ఇంకా డిసప్పాయింట్ అయిపోయి మొత్తానికి ఏదో రకంగా అక్కడ స్ప్లిట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క 3 వచనాల్లో అంత అర్థం ఉందండి. దావీదు చెప్తున్నాడు, కలిసి మనం అందరం, ఎందుకంటే యాత్ర కీర్తన అని పైన హెడ్డింగ్ ఉంది చూసారా, వాళ్ళందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి యెరూషలేము కొండ మీదకి పండగ జరిపించుకోవడానికి వెళ్ళడానికి అందరూ కలిసి యూనిటీగా వెళ్ళేవారంట వాళ్ళు.
ఎందుకని అక్కడక్కడ నలుగురు వెళుతూ ఉంటే దారి దోపిడీ దొంగలు ఉండొచ్చు, క్రూర మృగాలు ఉండొచ్చు, ఎవరైనా వీళ్ళని అటాక్ చేయొచ్చు అని చెప్పి ఊర్ల నుంచి బయలుదేరిన వాళ్ళందరూ ఊరంతా ఒకేసారి వెళుతుంటే ఎవడొస్తాడు? ఎవరు వచ్చినా వాళ్ళని ఎదుర్కోగలుగుతారు. వాళ్ళల్లో ముసలి వాళ్ళు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఒకరికొకరు వాళ్ళ భుజాలు మార్చుకుంటూ వాళ్ళని మోసుకొని పైకి తీసుకుని వెళ్ళేవారంట దేవుని యొక్క కొండ మీదకి. హల్లెలూయా! పండుగ ఆచరించడానికి. ఆ దినాలు ఎంత బాగుంటాయో కదా అని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. నడుం బలం లేని వాళ్ళకి నడుం బలం ఇచ్చి, బయటికి కర్ర ఊత ఇచ్చి ఇంకొకళ్ళు పట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటారంట. ఈ యూనిటీని చూసినప్పుడు దావీదుకి చాలా ఆశ్చర్యము కలిగింది అన్నమాట. కొన్ని సందర్భాలలో ఆ దావీదు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి అవి చూసినప్పుడు ఇదంతా జ్ఞాపకం చేసుకుని దావీదు గారు రాశారు. ఇంకొకటి హెర్మోను పర్వతం అనే మాట ఉంటుంది. సియోను కొండల మించి దిగివచ్చు హెర్మోను మంచు వలె. కొండ మించి దిగివచ్చేటువంటి మంచు ఎంత ప్లెజెంట్గా కనిపిస్తుందో, ఎంత పచ్చగా ఆశీర్వాదకరంగా ఉంటుందో అలా ఉంటుందంట దేవుని యొక్క ఆశీర్వాదం, ఐక్యత ఉన్న చోట. హల్లెలూయా! మంచుకొండను చూసినప్పుడు మంచి ఫీలింగ్ కలుగుతుంది కదా. యాక్చువల్గా ఇజ్రాయేల్ కంట్రీలో ఎప్పటి నుంచో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యుద్ధాలే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యుద్ధమే. యుద్ధాలు జరగడం, బాంబ్ బ్లాస్ట్లు అవ్వడం, ప్రజలు చనిపోవడం, రక్తపాతం. ఎందుకంటే యూదులందరూ ఆ రక్తం మా మీద వెయ్యని అడిగారు కదా. ఇలాంటిది జరుగుతూ ఉన్నప్పుడు నిస్సారంగా నిర్జీవంగా భూమి తయారైపోయినప్పుడు మరలా ఆ మంచు కొండ మీద నుంచి వచ్చినటువంటి నీటి ప్రవాహం ద్వారా చిగురులు వచ్చి అక్కడికక్కడే ఆహ్లాదకరమైన ప్లేస్ వాళ్ళకి కనిపించినప్పుడు ఎంత బాగుంటుందో, యూనిటీ అంత బాగుంటుంది అని చెప్పాడు. హల్లెలూయా! డ్రైనెస్ లేదు, అంతా పచ్చదనమే. ఆ యుద్ధ వాతావరణం లేదు, అంతా ప్లెజెంటే. ఆ యొక్క అంటే ఆ మారణ హోమం లేదు, ఇక్కడ అంతా చాలా ప్లెయిన్గా ఉంది. అలా అనిపిస్తుంది యూనిటీ అని. హల్లెలూయా! బాగుంది కదా. యూనిటీ అనగానే ఆవు కదా, ఆవులు కదా, గేదెలు కదా, ఎద్దు కదా చెప్పుకోవచ్చు. అంటే ఎద్దులన్నీ ఒక చోట మేస్తున్నాయంట, ఆవులన్నీ ఒక చోట మేస్తుంటే పులొచ్చిందంట, అప్పుడు ఇవన్నీ ఎదిరించాయంట అని. మనకు అలాంటి కథలకు వెళ్ళే కంటే వాక్యం టు వాక్యం మన ఇళ్లలో ఎలా ఉందో చదువుకుంటే తెలుసుకుంటే యూనిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీ గృహాలలో కూడా యూనిటీ రావడానికి అవసరమైన పరిస్థితులు జ్ఞానవంతురాలుగా మీరు కలుగజేసుకోవాలి. పిల్లల మైండ్స్ కోసం ప్రార్థన చేయాలి. నలుగురు కలిసి కూర్చుని ప్రార్థన చేసుకోవడం కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు కలవకపోయినా మనసులన్నా సరే కలిసి ఉండేలాగా మీరు ప్రార్థనల్లో పెట్టుకోవాలి. ఎక్కడ యూనిటీ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం గ్యారంటీ. ఖచ్చితంగా సమృద్ధి ఉంటుంది అక్కడ, ఆ సమాధానం ఉంటుంది అక్కడ, దీవెన ఉంటుంది అక్కడ, నెమ్మది ఉంటుంది అక్కడ. ఒకవేళ మనది తప్పు కాదు, అవతల వాళ్ళదే తప్పైనా మనము తగ్గిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఆ యూనిటీగా ఉండడానికే ట్రై చేస్తే దేవుడే కార్యాలు చేసుకుంటాడండి. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ సహోదరులుగా మనము కలిసి మెలిసి జీవించాలి. ఎస్పెషల్లీ సంఘస్థులు మీరందరూ కలిసి ఉన్న యూనిటీని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పటికీ ఇప్పుడు మనం 100 మంది ఉన్నాం, 1000 మంది వచ్చినా సరే ఇదే యూనిటీ రావాలంటే మీరే దానికి కారకులు అవ్వాలి. మీరే ఇక్కడ ఉన్నటువంటి మీరేం చేయాలా? సమాధానకర్తలుగా ఉండాలి, వచ్చిన వారిని ఆదరించేవారిగా ఉండాలి, వచ్చిన వారితో లిమిట్గా మాట్లాడేవారుగాను, ప్రేమ చూపించేవారుగాను ఉండాలి. మాట్లాడమంటే ఇంకా విస్తారమైన మాటలలో వచ్చే దోషాలతో గొడవలతో తప్పిపోవడం కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు, అంతకు మించి మనకెందుకు? శ్రమలో ఉంటే వారి కొరకు మనం ఆదరించి ప్రార్థన చేసేవారంగా, దట్స్ ఆల్. వాళ్ళు ఏమైనా మాట్లాడితే జవాబు చెప్పేవారముగా, వచ్చిన వారిని మనం అదే కదా. యాకోబు పత్రిక అంతా మీరు చదివితే సంఘం ఎలా ఉండాలి రాశాడు ఆయన. సంఘంలో ఏ ఏ కట్టడలు ఉండాలి రాశాడు ఆయన. అంటే సంఘం అంతా ఎస్టాబ్లిష్ అయ్యింది, వాళ్ళకి ఎలా ఉండాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఈ పండగకి మేము ఎలా ఉండాలి, ఇప్పుడు మేము ఎలా ప్రవర్తించాలి, అందరూ ఇలా ఉన్నారు వీళ్ళతో సహోదరులతో ఎలా ఉండాలంటే నాలుక చాలా డేంజరస్, నోట్ ద పాయింట్ అని చెప్తాడు అనమాట ఆయన. ఎవరైనా పేదవాళ్ళు వచ్చారనుకో వాళ్ళని కింద కూర్చోబెట్టి అసహ్యంగా ఇలా చూడకూడదు, వాళ్ళని కూడా రామ్మ కూర్చొని పక్కన కూర్చి చూపించాలి. పేదవాళ్ళు పక్కన కూర్చుంటే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అది చేయకూడదు నువ్వు సంఘంలో. ఎవరు చెప్పారు? యాకోబు. సంఘములో మీరు ఎలా ఉండాలి, మీరు అందరూ ఒకటే సహోదరులు, ఇవన్నీ కూడా సంఘక్రమం ఇలా ఉండాలని రాశాడు అనమాట. అవేవి మనం చెప్పుకుంటున్నవి కూడా. ఆ రోజుల్లో సంఘం అంటే ఎలా ఉండాలో తెలియదు. ఈ రోజుల్లో ఆ కట్టడాలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ యాకోబు పత్రిక ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక చదివితే ఒకటి ప్రశస్త ఉంగరం పెట్టుకుని చక్కగా తయారై
చాలా ధనవంతుడిగా వచ్చి అక్కడ కూర్చున్నాడని వాడికేమో పెద్ద పెద్ద కుర్చీలేసి ఎదర కూర్చోబెట్టి, ఇంకోళ్ళు ఎవరో చాలా పేదగా వచ్చారు కాబట్టి వెనక్కేళ్ళు కూర్చో అని మాత్రం అంటే అది అసలు అక్కడ ప్రేమ లేదు, ఐక్యత లేదు, దేవుడు కూడా అక్కడ ఉండడు. ఇవన్నీ కూడా చెప్తారు. అందుకని మనం అందరము సమానమే. అందరూ రండి కింద కూర్చోండి, మీతో పాటు నేను కింద కూర్చుంటా. అందరూ రండి, అందరూ సమానమే. ఎవరికి ఎక్కడైనా కుర్చీ వేయచ్చు, అవునా కదా? ఎవరు వచ్చినా కూర్చుంటారు. ఎదర సీట్లో మన ప్రమీల గారి హస్బెండ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన అక్కడే కూర్చుంటారు. తాపీ మేస్త్రి పక్కనే కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఎస్, పక్కనే తాపీ మేస్త్రి కూర్చుంటాడు, లేకపోతే పెయింటర్ కూర్చుంటాడు. అలాగే ఉంటుంది, మీరు చూడండి అక్కడ, అవునా కదా? ఇంతే సంఘక్రమం. వీళ్ళు వచ్చేసారు కదా, ఎవరో ధనవంతులని ఎదరు కూర్చో వేసి ఏసీల దగ్గర కూర్చోబెట్టి, అది చేయకూడదని వాక్యం సెలవిస్తుంది. కొన్ని తప్పని పరిస్థితుల్లో మనకైతే కొన్ని తప్పవు, కానీ జనరల్గా అయితే మాత్రం ఇలాగే ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలి. వారు అలాగే కూడా తగ్గించుకోవాలి. మన రిటైర్డ్ డిఐజీ గారు మిస్సెస్ వస్తుంటారు, ప్రభావతి గారు. ఆవిడని ఎదరికి రమ్మని పిలిస్తే వద్దమ్మా నేను ఇక్కడే కూర్చుంటాను అంటారు ఆవిడ. నన్ను నేను హెచ్చించుకోకూడదు అంటారు ఆవిడ. నేను అక్కడికి రాను, నన్ను ఎదర సీట్లోకి మీరు పిలవద్దు అంటారు. దానికోసం కాదండి, ఫ్రంట్ లైన్లో కూర్చోండి, పెద్దవాళ్ళ వయసులో వాళ్ళని కూర్చోబెడుతున్నామంటే లేదు లేదు నేను ఇక్కడే కూర్చుంటాను అంటారు ఆవిడ. చూడండి ఒకసారి, వాళ్ళు ఏమైపోతారు? హెచ్చింపబడతారు. హల్లెలూయా! ఇది యూనిటీ అంటే. ఇవన్నీ లక్షణాలు కూడా మనం కలిగి ఉండాలి. ఏదో మనకు కలిగిన దాన్ని బట్టి ఇతరులను డిఫేమ్ చేయకూడదు, చీప్గా చూడకూడదు. ఇవన్నీ లక్షణాలు మనలో లేవు. అయినప్పటికీ ఇది ఒక కౌన్సిలింగ్ క్లాస్గా చెప్తే మంచిదని మీ అందరికీ ఏదో చెప్తున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక.